ఆరాధనలో మనం కూడుకున్నప్పుడు అపవాది సాతాను కానీ శోధిస్తున్నప్పుడు మనం ఎన్నో సమస్యలు ఉండబోతాము. ఆ సమస్యలు కూడా నడిచినప్పుడు ప్రతి సాతాను మనం కూలదీయడానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి ఆ 10,000 మంది పడిపోయినా కానీ నీవు నడుస్తూనే ఉంటావు. హల్లెలూయా. నీవు ఎక్కడ కూడా నువ్వు త్రొట్టిల్లిపోవు, ఎక్కడ కూడా నువ్వు నిందాపాలు కావు. ఆ విజయము నీతో నడిపిస్తాడు. ఆయన నిత్యమైన యేసుక్రీస్తు అన్న వైపు నుండి నడిపిస్తాడు. కాబట్టి మన పక్కన 10,000 మంది పడిపోయినా, మన పక్కన 10,000 మంది కూలిపోయినా కానీ ప్రభు యేసుక్రీస్తు నిన్ను నిలబెట్టి నీ యొక్క మార్గంలో నడిపిస్తాడు. హల్లెలూయా. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులు ప్రతిఫలము కలుగును. హల్లెలూయా. నీవు కన్నులారా చూస్తావు. మరి అపవాది శోధిస్తున్నప్పుడు అన్యులు ఎంతో మంది పడిపోతారు. మరి ఆ రక్షణలోకి రానప్పుడు మరి సాతాను శోధించినప్పుడు మరి వారు ఏ విధంగా అంటారంటే ప్రతి పాపంలో పడిపోతారు, ప్రతి శోధనలో పడిపోతారు. వారికి మార్గం తెలియనప్పుడు వారు శ్రమలలో పడిపోతారు. హల్లెలూయా. మరి రోడ్డు గుండా వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ ద్వారా కానీ మరి ఇతరుల నుండి శ్రమలు పాలవుతుంటారు. కానీ మనం ప్రభువైన యేసుక్రీస్తును మనం ఆశ్రయించి ప్రార్థన చేసుకొని మనం వెళ్ళే ప్రతి మార్గంలో కూడా దేవుని మనం హృదయమైన వైపు ఉంచినప్పుడు ఏమవుతాయంటే మనము ఏ శ్రమ కానీ ఏ దుఃఖము కానీ ఏ సమస్యలు కూడా మనం వెళ్ళము. ప్రతి సమస్యని పక్కన తొలగిపోతుంది కానీ నిన్ను ఆశ్రయించదు, నిన్ను తాకదు. హల్లెలూయా. 10,000 మంది పడిపోతారు కానీ నువ్వు మాత్రం అలాగే సజీవుడవై నిత్యమైన మార్గంలో స్థిరముగా నడిపించబడతావు. హల్లెలూయా. ఆయన కృప మనం వెంబడ ఉంటుంది. ఆయన కృప నిరంతరం మనకు తోడుగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనము నశించుకోము. నిత్యమైన దేవుని కృపలో మనము యుగ యుగములు జీవించిన మన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం జీవిస్తూనే ఉంటాము. హల్లెలూయా. మార్కు సువార్త 7వ అధ్యాయం 34వ. ఆకాశము వైపు కనులెత్తి నిట్టూర్పు విడిచి ఎప్పాతు అని వానితో చెప్పెను. ఆ మాటకు తెరవబడమని అర్థము. ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫాతా అని వాడితో చెప్పాను. ఆ మాటకు తెరవబడు అని అర్థం. హల్లెలూయా. మరి మనము ఎప్పుడైతే నోరు తెరిచి ఆకాశం వైపు చూసి మన నిత్య జీవమని యేసుక్రీస్తును ఆశ్రయించి మనం ప్రార్థన చేస్తామో ఆ సమయంలో ఆకాశం నుండి ఒక మార్గము తెరవబడుతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే మనం విశ్వాసం ద్వారా జీవించి విశ్వాసం ద్వారా దేవుడికి మనం ప్రార్థన మనం అంగీకరిస్తాడో దేవుడు, అప్పుడు మనకు ప్రతి చోట మార్గం తెరవబడుతుంది. హల్లెలూయా. ప్రతి పనిలోను ప్రతి దానిలోను మనకు మార్గం తెరవబడుతుంది. ఎక్కడ కూడా నువ్వు నిస్సందేహంగా ఉండకు. అప్పుడు నా ప్రభు నేను ప్రార్థించిన వెంటనే నా ప్రభు నా ప్రార్థన ఆలకించి నా ప్రార్థనకు చెవియొగ్గైన దేవుడు నాకు మార్గము తెలిసిన ఎప్పుడైతే నువ్వు విశ్వాసం ద్వారా నమ్ముతావో ఆ క్షణం మధ్య దేవుడు ఆకాశం నుండి నీ ప్రార్థన ఆలకించి నీకు ఆ మార్గాన్ని తెరుస్తాడు. హల్లెలూయా. ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫాతా అని వారితో చెప్పిన